నైట్ షిఫ్ట్ వర్క్ చేయడానికి హెయిర్ ఫాల్ కి ఏమైనా లింక్ ఉందా? మీరు విడగొట్టలేనంత లింక్ ఉంది. ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తుంటే వెంటనే మానేయండి. లేకపోతే వీలైనంత త్వరలో కొత్త జాబ్ ఎత్తుక్కొని వెంటనే ఆ కొత్త జాబ్ షిఫ్ట్ అయిపోండి. లేదు మేము జాబ్ మారలేం, ఇక్కడే మాకు సెక్యూరిటీ ఉంది ఈ కంపెనీలోనే అనుకుంటే అదే జాబ్ లోని ఇంకొంచెం హైయర్ డెసిగ్నేషన్ కి వెళ్ళిపోండి. మీరు నైట్ జాబులు చేయలేని డెసిగ్నేషన్ లోకి. ఎందుకంటే నైట్ షిఫ్ట్ వర్క్ అనేది మీ హెయిర్ హెల్త్ కోసమే కాదు, మీ ఓవరాల్ హెల్త్ కే బోల్డ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. చాలా మంది ఇప్పుడే ప్రైమ్ టైం అని చెప్పేసి ఫుల్ గా కష్టపడిపోతున్నారు. నైట్ డ్యూటీలు గట్రా చేసి నిద్రపోకుండా ఏవో కష్టపడిపోయి. కానీ మీరు ఒక్కసారి కష్టపడిపోయి బాగా అచీవ్ అయ్యి మీరు అనుకున్నవన్నీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు, ఆ టైం, ఆ సక్సెస్ ఇవన్నీ మీ హెల్త్ ని బాగు చేసుకోవడానికే సరిపోతుంది. కాబట్టి రాత్రిపూట నీట్ గా పడుకొని ఉదయం పూట కష్టపడండి. మహా అయితే ఒక సంవత్సరంలో వచ్చేవన్నీ ఇంకో 2 years పడుతుంది అంతేనా. మీ హెయిర్ ఫాల్ అవ్వడానికి, మీకు బాల్నెస్ రావడానికి, ఇక్కడ రెసిడింగ్ హెయిర్ లైన్ పెద్ద అవడానికి, మీ హెయిర్ థిన్నింగ్ అయిపోవడానికి అన్నిటికీ స్లీపే కారణం. అది ఒక్కటే కాదు, మీ మైండ్ యొక్క హెల్త్ కి, మీ బాడీ యొక్క హెల్త్ కి, మీ ఒబిసిటీకి అన్నిటికీ స్లీప్ చాలా ఇంపార్టెంట్. రోజుకి మినిమం 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. నెల తిరిగేసరికి ఎక్స్ట్రా శాలరీ ఇస్తానంటే అందరూ నైట్ షిఫ్ట్ చేయడానికి ఓకే అంటారు. కానీ లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండడానికి స్లీప్ ఇంపార్టెంట్ అంటే ఎవడు పట్టించుకోడు. ఈ కార్పొరేట్ వాళ్ళు ప్లే చేస్తున్న ర్యాట్ రేస్ లో పడొద్దు. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, మీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. బాయ్.